హాయ్ అందరికీ. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై అయితే ఇలా చేశాను. ఈ విధంగా ఒకసారి చేయండి, అస్సలు చేదు ఉండదు. ఇక్కడ నేను మీడియం సైజులో ఉండే కాకరకాయలు తీసుకున్నాను. మరీ పెద్దగా ఉండకూడదు, అలా చిన్నగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూపిస్తాను కదా, ఈ విధంగా కాకరకాయని క్రీపర్తో పైన గరుగ్గా ఉండేదంతా తీసేయాలి. తర్వాత చాకుతో కాకరకాయకి వన్ సైడ్ మాత్రమే ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలని తీసేయాలి. మిగతా కాకరకాయలను కూడా ఇలాగే చేసుకొని ఇక్కడ 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ సాల్ట్ తీసుకొని ఈ విధంగా రఫ్ చేయాలి. మొత్తము లోపల బయట ఆ ఉప్పు పసుపు అనేది వాటికి బాగా పట్టాలి. ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత ఈ కాకరకాయలను ఒక్కొక్క దాన్ని ఈ విధంగా ప్రెస్ చేయండి బాగా చేత్తో. అప్పుడు అందులో ఉండే చేదు మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల కాకరకాయలు అనేది చేదు లేకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టాను కదా కాకరకాయలను ఇందులో వేసుకోవాలి. వీటిని ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇవి ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎక్కువ మాడకూడదు. ఈ విధంగా అన్ని వైపులా ఫ్రై చేసుకోండి. చేదు అనేది తగ్గుతుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. కాకరకాయ హెల్త్కి అయితే చాలా మంచిది. కనీసం వారానికి ఒక్కసారైనా ఈ విధంగా చేసుకొని తినండి. ఎప్పుడు ఒకేలాగా అంటే బోర్ కొడుతుంది కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇందులో మసాలా కోసం నేను ఇక్కడ కొద్దిగా శనగింజలు, కొద్దిగా కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి, అది తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు పచ్చెనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు తీసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, లేదంటే త్వరగా మాడిపోతుంది ఎండు కొబ్బరి. అలాగే ఎండుమిర్చి నేను 3 తీసుకున్నా. కరివేపాకు కొద్దిగా, ఇందాక ధనియాలు మర్చిపోయాను, అవి ఒక 1/2 స్పూన్ వరకు తీసుకోండి, సరిపోతుంది. అవి చల్లారిన తర్వాత ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు ఒక 7-8 పాయలు వెల్లుల్లిపాయల పొట్టుతో అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని ఈ ఫ్రై చేసిన కాకరకాయలో ఈ విధంగా లోపల ఆ మసాలా ఎంత పడుతుందో అంత ఈ విధంగా స్టఫ్ చేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇందాక ఫ్రై చేసాం కదా కాకరకాయలు, అదే ప్యాన్లోనే ఈ కాకరకాయలను, మసాలా పెట్టిన కాకరకాయలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇది చేసేటప్పుడు లో ఫ్లేమ్లో చేయండి. మిగిలిన ఈ మసాలా పౌడర్ని కూడా అందులోనే వేసుకొని లో ఫ్లేమ్లో కరెక్ట్గా ఒక 5 నిమిషాలే ఫ్రై చేయండి. ఎక్కువసేపు చేస్తే మాడిపోతుంది అది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాక కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా చూడండి. ఇది టమోటా రసం చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.